హ్మ్. సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఈ కాస్ట్యూమ్స్ ఇష్యూ జరుగుతోంది కదా, మీడియా వాళ్ళు కూడా చాలా రచ్చ చేశారు. ఇంక ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో యువతరం పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? యువతరమే చెప్పాలా? ఉమ్, యువతరం పరిస్థితి ఏందనేది యువతరమే చెప్పాలా? ఉమ్, వీటికి అన్నిటికీ ఏంటంటే ఈ యువత మేలుకోవాలా. ఉమ్, ఇప్పుడు ఈ టీవీలో మాట్లాడేవాళ్ళు వీళ్ళు అందరూ ఏం చేసినా కూడా దానివల్ల ఒరిగేది ఏమి ఉండదు. ఉమ్, ఎందుకంటే ఎప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి? అల్లరి మొగుడు ఆ సినిమా టైం నుంచి మొదలైనవి బాగా. ఉమ్, మేము అప్పుడు యువకులమే, అవును. అప్పుడు 20 సంవత్సరాలు మా ఉమ్, వాళ్ళు కొంచెం వెనక ముందు ఒక 5 ఏళ్ళట్టు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా. అవును. అంటే ఇప్పుడు యువకులకి తల్లిదండ్రులు అవును. అంతే కదా. అవును. ఈ అల్లరి మొగుడు అని అంటే ఏంటంటే ఈ రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు, మోహన్ బాబు వీళ్ళు తెలిసిన సినిమా కదా. అవును. ఆ సినిమాకు ముందు వేరు, ఉమ్, ఏ నుంచి కాస్ట్యూమ్ ట్రెండ్ వేరు. రాఘవేంద్రరావు కూడా అంతకుముందు ఎంత బాగా చేసినా ఆ నుంచి కూడా ఆయన ట్రెండ్ మార్చినాడు. ఉమ్, రమ్యకృష్ణ అంతకుముందు ఫెయిల్యూర్ ఆమె. ఉమ్, అందువల్ల ఏంటంటే రాఘవేంద్రరావు ఏం చెప్తే దానికి ఆమె ముందుకు వచ్చేసింది, ఆయన ఉమ్, చెప్పినట్టు చేసేసింది. ఈయన ఉమ్, మోహన్ బాబు ఆయన కూడా సెకండ్ ఇన్నింగ్స్ హీరోగా అప్పుడప్పుడే ఉమ్, వస్తూ ఉన్నాడు. అవును. అప్పుడు మేము యువకులుగా మేము బాగానే ఎంజాయ్ చేసినాం. ఉమ్, అప్పట్లో ఏంటంటే ఆ, త- మాకన్నా ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడే కామెంట్ చేశారు, ఏంది ఈ సినిమాలు ఇట్లుండయి, ఆమె ఇట్ట మరి ఇట్నా కాస్ట్యూమ్స్ ఏంది ఇట్టేసింది అని అప్పుడు కూడా కామెంట్స్ వచ్చినాయి. ఉమ్, ఉమ్, మా రోజులు ఎట్టుండేవి అని. కానీ ఎవరు ఆపినారు? ఎవరు ఆపలా. ఎవరు ఆపలేదు. ఆడేసి మొదలై ఎడదాకా వచ్చినాయి. ఉమ్, ఇప్పుడున్న యువకులకు ఏం సంబంధం? ఉమ్, వాళ్ళ వల్ల ఏమో కాదు కదా ఈ విధంగా తయారైంది. అవును. ఇప్పుడు ఆ కారులో సీన్ ఒకటి ఉంది, ఆ కారులో నుంచి దిగుతుంది రమ్యకృష్ణ, ఆ, ఆ బ్రహ్మానందం కాలు కింద పడతాడు, ఆ, అక్కడ వచ్చే డైలాగులు కానీ ఆ చూడగానే ఓ అబ్బా యువకులకు ఎప్పుడు నిద్ర పెట్టేదిలే. ఉమ్, అందులో బంసిక్ పాట ఒకటి వేసాడు కీరవాణి. ఉమ్, అది పాట కాదు, ఉమ్, ఆ డాన్స్ డైరెక్టర్ కూడా బాగానే చేశాడు ఆ రమ్యకృష్ణతో. ఆడ నుంచి మొదలైనవి ఇవన్నీ. ఉమ్, అప్పుడు ఎవరు ఇప్పుడు మాట్లాడే టీవీలో కూర్చొని మాట్లాడేవాళ్ళు అందరూ దగ్గర దగ్గర ఆ వయసు వాళ్ళే కదా, అవును. అంతే కదా. అవునవును. మరి అప్పుడు యువకులుగా ఉన్నోళ్ళు రాపలా. ఇప్పుడేమంటున్నారు, మా రోజులు మంచి ఇదేంటి ఎట్ట తయారైపోయింది ఉమ్, అని అంటున్నారు. అవును. ఆ రోజు కాకుండా ఈరోజు ఈ పిల్లలకి ఈ పరిస్థితి రాదు. ఇంక పిల్లలు చెడిపోతున్నారు సినిమాలు చూసి అది ఇది అని ఇప్పుడు తలకాయ బాగా కొట్టుకుంటే ఎట్ట? ఉమ్, అవును. ఇప్పుడు ఆడి నుంచి మొదలయ్యి ఉమ్, ఇక బయట యాంకర్లు ఈ సీరియల్ అందరూ అదే విధంగా డ్రెస్సులు వేసుకుని తిరిగే పరిస్థితికి వచ్చేసింది. ఉమ్. మరి సౌందర్య గారు, ఆమెని గారు వీళ్ళందరూ బాగా చేసేవాళ్ళు కదా. సౌందర్య వాళ్ళు కూడా వచ్చారు, కానీ వాళ్ళని తీస్తున్న డైరెక్టర్లు వేరే. ఉమ్, ఈ కొంచెం పెద్ద హీరోలతో వస్తూ ఉండేది. ఇప్పుడు సౌందర్య వాళ్ళని పెద్ద హీరోలు పెట్టి తీసినా కూడా ఉమ్, ఆ డైరెక్టర్లు వేరే. ఉమ్, వీళ్ళు ఎంతవరకు అంతవరకు ఒప్పుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. ఉమ్, దాంతో ఏమైంది, రమకృష్ణ కూడా ఒక 7 సంవత్సరాలు అయింది. ఇంక పెద్ద హీరోలతో ఏంటంటే ఈ బాలీవుడ్ నుంచి పట్టుకొచ్చేవాళ్ళు. ఉమ్, దేనికి? వాళ్ళని కాస్ట్యూమ్ కోసమే. అవును. ఆడ నుంచి కాస్ట్యూమ్ మీదనే సినిమాలు బేస్ అవుతా వస్తున్నాయి ఎక్కువ. తర్వాత సౌందర్య చనిపోయినారు, ఈ డైరెక్టర్లు ఆగిపోయినారు. ఉమ్, ఇక కొత్త కొత్త డైరెక్టర్లు వీళ్ళందరూ ఏం చేశారు, ఇంక టోటల్ బాలీవుడ్ మీద పడ్డారు. ఉమ్, ఎందుకంటే ఆ కాస్ట్యూమ్ చేయడానికి మన వాళ్ళు ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఉమ్, ఎందుకంటే అవి నీలాంబరి సినిమాతో పుణ్యాత్తురాలు అయిపోయింది. ఉమ్, ఉమ్, అంటే హాఫ్ సినిమా కాస్ట్యూమ్స్ బాగానే ఉంటాయి, హాఫ్ నుంచి క్యారెక్టర్ మారిపోతుంది కాబట్టి. అవును. ఇక తర్వాత ఏంది, ఇక అందరూ బాలీవుడ్ మీద తీసుకొని వచ్చి ఇక నా నుంచి ఇక అంత పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా వాటి మీద కాస్ట్యూమ్ మీదనే లాక్కొని వస్తూ వచ్చారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు యువకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఉమ్, వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చుకోవాలి. కొంచెం సినిమాల్లో ఈ మాటలు కానీ ఇవి కానీ అవును. కొంచెం కంట్రోల్గా పెట్టుకుని ఏదైనా చట్టాలు చేయించుకుంటే రేపు రాబోయే భవిష్యత్తు పిల్లలకి బాగుంటుంది. పిల్లలకి ఇప్పుడున్న యువకులకి రేపు తల్లిదండ్రులు అవుతారు కదా అవును. వాళ్ళు ఏంటంటే మా రోజులు మంచివని ఇప్పుడు ఉండేదాన్ని గొప్పగా చెప్పుకోకూడదు. అవునవును. కరెక్ట్. ఇప్పుడున్న రోజులు ఒక 20 సంవత్సరాల తర్వాత మా రోజులు మంచి అన్నారంటే అప్పుడు ఆ రోజులు ఎట్టుండాలి కదా. అవును. అప్పుడు ఎంత ఘోరంగా తయారై ఉండాలి. అవునవును. అప్పుడు వచ్చే యువత పరిస్థితి ఏంటి? ఉమ్, ఇప్పుడు ఇప్పుడు దీన్ని బట్టి ముందుకు రావాల్సింది ఎవరు? యువతే కదా.
యువతే రావాలా. ఇప్పుడు వీళ్ళు కూర్చున్న వాళ్ళ వల్ల నా పోటీ వాళ్ళు అందరూ ఆ వయసులో ఆపలేదు కదా. అవును. అందులో అప్పుడు సారా ఉద్యమం కూడా వచ్చింది. అప్పుడు కరెక్ట్గా 92 నుండి దానికి ముందు నుంచి ఉండే 92లో బాగా ఉదుతాం. ఆ ఉద్యమం కూడా దీని మీద కూడా కానీ చేసుకుంటూ ఉంటే ఈ సినిమాల మీద కూడా ఇంత దూరం రాదు. అది అప్పుడప్పుడు ఈ మలయాళ సినిమాల మీద ఇటు మీద స్పందించేవాళ్ళు కానీ మన ఈ సినిమాల మీద స్పందించేదిలే. అప్పుడు మేమంతా అప్పుడంతా విలేజ్లో ఉండేవాళ్ళం, మేము వ్యవసాయం చేసుకుంటా. ఇప్పుడంటే టౌన్లో ఉన్నాం అనుకో. అప్పుడు ఈ సినిమాల మీద కొంచెం కొంచెం మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు అంతా లీడర్లు అయిపోయినారు. లీడర్లు అయిపోయిన తర్వాత మర్చిపోయినారు. అంతే లీడర్లు అయిపోయిన తర్వాత ఆయన మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఇలా ఉంది, ఇంకో 22 సంవత్సరాల తర్వాత ఇంకెంత ఘోరంగా ఉంటాయని ఇప్పుడు పిల్లలు ముందుకు రావాలా. ముందుకు వస్తే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడతారు. ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. మరి యువత ఏం చేయాలంటారు ఇప్పుడు ఈ ఏం చేయాలి? ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. రోడ్డు హక్కు వచ్చిన వాళ్ళు ఈ 30 సంవత్సరాల పిల్లలు అందరూ కొంచెం ఈ విధానాలు మార్చండి, లేకుంటే మేము ఓట్లు వేయము, ఓటు హక్కు వినియోగించుకోము అని కొంచెం ఆల్టిమేటం చేస్తే ప్రభుత్వాల మీద యువత తలుచుకుంటే ఏమైనా అవుతుంది. ఖచ్చితంగా యువతలే తెలుసుకోవాలి ఇవన్నీ. యువతను ముందుకు రండి, పెద్దవాళ్ళందరూ సపోర్ట్ ఉంటారు. యువకులు వస్తేనే ఇలాంటి ఏదైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఈ సోషల్ మీడియాలో కూర్చొని బయట తిరుగుతున్నప్పుడే ఏం చేయాలి, ఆపలేకపోయినారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూర్చొని ఈ ఊసుల కోసం చెప్పుకుంటూ పోయే వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? ఏమీ కాదు. దయచేసి యువతలు మేలుకోండి, ముందుకు రండి, కొంచెం కంట్రోల్ చేయించుకోండి ప్రభుత్వాల చేత. లేకుండా పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కరెక్ట్.